రోజుకో వీడియో పూటకో కొత్త ట్విస్ట్తో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన వివాదం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలు వీడియోలతో సంచలనం సృష్టించిన బాధితురాలు హర్ష వీణ తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి కొత్త ఆరోపణలు చేసింది. ఈసారి అరవ శ్రీధర్తో తనకే కాకుండా మరో 6 మహిళలతో కూడా సంబంధం ఉందని హర్ష వీణ ఆరోపించింది. ఈ విషయం తెలిసిన తర్వాతే తాను జరుగుతున్న ప్రతిదాన్ని వీడియోల రూపంలో రికార్డ్ చేయడం ప్రారంభించానని ఆమె వెల్లడించింది. అలాగే తన కేసును రాజకీయ కోణంలో చూడొద్దని, ఇది పూర్తిగా ఒక మహిళకు జరిగిన అన్యాయంగా మాత్రమే చూడాలని ఆమె స్పష్టం చేసింది. 18 నెలల్లో 5 అబార్షన్లు జరిగాయన్న ఆరోపణలపై కూడా హర్ష వీణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను అబార్షన్ చేయించుకోలేదని, గర్భం వచ్చిందని తెలిసిన వెంటనే మందులు తీసుకుని గర్భం కొనసాగకుండా చూసుకున్నానని తెలిపింది. దీనిని అబార్టెడ్గా పిలుస్తారని ఆమె వివరించింది. అంతేకాకుండా తాను 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశానన్న ప్రచారాన్ని ఖండిస్తూ బయటకు వచ్చిన ఆడియో వాయిస్ తనది కాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అరవ శ్రీధర్పై ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు కేసు నమోదు అయిందని హర్ష వీణ తెలిపింది. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేసింది. ఇక మరోవైపు ఇటీవల విడుదల చేసిన మరో వీడియోలో తాతంశెట్టి నాగేంద్రకు సంబంధించిన చాటింగ్ను కూడా హర్ష వీణ బయటపెట్టింది. ఆ చాటింగ్లో అరవ శ్రీధర్ తాతంశెట్టి నాగేంద్రపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తున్నాయి. ఆయన శరీరాకృతి గురించి అవమానకరంగా మాట్లాడినట్లుగా ఆ సందేశాల్లో ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఇలా రోజుకు వీడియో, కొత్త ఆరోపణలతో అరవ శ్రీధర్ వివాదం మరింత ముదురుతోంది. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ, సామాజిక వర్గాల్లో పెరుగుతోంది.